గ్రంథము 7వ అధ్యాయము. న్యాయాధిపతులు 7వ అధ్యాయము మొదటి నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. మొదటి నుండి 18 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హేరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనుడు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు, నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు విన్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా, యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వాని దిగజేయుము, అక్కడ నీ కొరకు వాని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనము దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా, బతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను. గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా కనబడెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైనడలా నీ పనివాడైన పురాతో కూడా దండునకు దిగిరమ్ము. వారు చెప్పుకొనుచున్న దాన్ని వినిన తరువాత నీవు ఆ దండులోని దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడును చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని. అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి నేనొక కలగంటిని. అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పాను. అందుకు వానికి చెలికాడు,
ఇది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చెను. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ఊరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్ట కొరకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరను ఊదినప్పుడు మీరు దండు పాలెమంతట చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. ప్రియమైన సోదర సోదరిలారా, ఈ వాక్యాన్ని మనం ఇంత మునుపు కూడా ధ్యానించుకుని ఉంటాము. ఆయనను మరోసారి ఉదయకాలం దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గిద్యోను గురించి ఇటీవల మనం బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. నాటి ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతికి అప్పగించినాడు. ఇది ఒక సంఘటన. ఇలాంటి సంఘటనలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అనేక సార్లు మాటి మాటికి రిపీటెడ్ గా వాళ్ళు దేవుని దృష్టికి దోషులుగా జీవించడం, దేవుని దుఃఖ పెట్టడం, దేవుడు వారిని శిక్షించుటకు, క్రమపరచుట కొరకు శత్రువులకు అప్పగించడం అనేది పరిపాటిగా జరుగుతున్న ఒక విషయం. అట్లాగే దేవుని దృష్టికి దోషులైనప్పుడు మిద్యానీయుల చేతికి దేవుడు అప్పగించాడు. ఆ సంగతి మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలైన వారిని మిద్యానీయుల చేతి నుంచి విడిపించు నిమిత్తము ఈ గిద్యోనును దేవుడు బలపరచి పంపినట్టు మనం 6వ అధ్యాయంలోనే చూసాము. మిద్యానీయుల మీదికి వెళ్ళడానికి గిద్యోను భయపడి ఆ మిద్యానీయుల యొక్క జనము దండు అనే మిడతల్లాగా ఉన్నారని, విస్తారమైనటువంటి జనమైన మిద్యానీయులను చూచి గిద్యోను వారి మీదికి దండెత్తి వెళ్ళడానికి సాహసించలేకపోయాడు. మొదట అధైర్యపడ్డాడు. అయితే దేవుని దూత వచ్చి అతన్ని బలపరిచి, బలము తెచ్చుకో, వెళ్ళు, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించుము అని అన్నప్పుడు, దేని సహాయం చేత నేను రక్షించగలను, నేను ఏ పాటి వాడను, నా గోత్రం ఏ పాటిది అని అన్నప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీవు జయం పొందుతావు, వెళ్ళు అని తనను బలపరచి తట్టి పంపినప్పుడు ఆ విధంగా మిద్యానీయుల మీదకి గిద్యోను వెళ్ళడం, తర్వాత విజయం పొందడం, దాని ద్వారా దేవుని సమాధానం తాను పొందటం, ఇవన్నీ మనం 6వ అధ్యాయంలో చూచాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు ఈ గిద్యోనును మరి మిద్యానీయుల మీదకి పొమ్మంటున్నాడు కదా, మరి పోవడం జరిగింది. మొదటి వచనంలో ఒక మాట, వేకున లేచి అనే మాట కూడా మనం చూస్తాం. గిద్యోను అతనితోనున్న జనులందరూ 32,000 మంది
గిద్యోను అతని సైన్యము అంతా కూడా 32,000 మందిని కొడగట్టుకొని వేకొని లేచినాడు. లేచి మరి హారోదు బావి యొద్ద దిగగా లోయలో మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెం వారికి కనబడింది. వీరు 32,000 మందితో హారోదు బావి యొద్ద వెళ్ళినప్పుడు అవతల మోయాబీ మిద్యానీయులు అనేవారు పెద్ద దండుగా అక్కడ కనబడినారు. అప్పుడు దేవుడు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాడు వీళ్ళని. మీరు 32,000 మంది ఉన్నారు, ఇంత గొప్ప సైన్యము, మీరు వారి మీదకి వెళ్ళి యుద్ధం చేస్తే మీరు జయం పొందుతారు, కానీ మీరు అతిశయిస్తారు, మీరు గర్వపడతారు. అందువలన ఇంతమందిని మిద్యానీయుల మీద పంపటం సబబుగా లేదు, కాబట్టి మీ సంఖ్యను తగ్గిస్తాను అని దేవుడు చెప్పాడు. 2వ వచనం, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారిని చేతికి మిద్యానీయులు అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు అంటారు, నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో అని దేవుడు అంటాడు. ప్రియులారా, మనం గమనించవలసిన మాట, ఈ యొక్క గిద్యోను దగ్గర ఉన్నటువంటి వారు 32,000 మంది బహు ఎక్కువ జనముగా ఉన్నారు. మిద్యానీయులు కొద్దిమందిగా ఉన్నారు అక్కడ. అయితే ఒక మాట దేవుడు అంటాడు కదా, నీతోనున్న జనము ఎక్కువ మంది, ఇంతమందిని వారి మీదకి పంపడం సబబు కాదు, న్యాయం కాదు. మిద్యానీయులను అప్పగింప తగదు అంటాడు చూడండి. దేవుడు న్యాయవంతుడు కనుక ఎక్కువ మందిని పంపి తక్కువ మంది మీద జయమిస్తే ఈ జయం పొందిన వారు సహజంగానే తమ బలమును బట్టి, తమ శక్తిని బట్టి, తమ మంది మార్బలమును బట్టి జయించినాము అని అతిశయించే ప్రమాదము లేకపోలేదు. అది గమనించిన దేవుడు, లేదు లేదు, ఇంతమందిని మిమ్మల్ని పంపడం నాకు సబబుగా కనపడడం లేదు, కాబట్టి నీవు ఇందులో నుండి కొంతమంది తగ్గించేవి. ఎవరిని అంటే, ఎవరైతే భయపడతారో యుద్ధానికి వెళ్ళడానికి. 3వ వచనం, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులకు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఒక పని చేయి గిద్యోను అని, ఎవరెవరైతే భయపడుతున్నారో యుద్ధానికి వెళ్ళడానికి, అలాంటి పిరికి వారందరినీ వెనక్కి వెళ్ళమని చెప్పు. పిరికి వారు ఎంతమంది ఉండినా ప్రయోజనం లేదు, చూడ్డానికి పెద్ద గుంపే, కానీ ఆ పిరికి వారిని తమ తమ గుడారములకు, తమ తమ స్థలాలకు వెళ్ళమని చెప్పేసేయి అని గిద్యోనుతో దేవుడు అన్నాడు. అన్నప్పుడు 22,000 మంది తిరిగి వెళ్ళిపోయినారు. ఇక ఎంతమంది మిగిలినారు అంటే, తర్వాత వచ్చిన 4వ వచనం, 10,000 మంది నిలిచినారు. కనుక 32,000 మందికి గాను కేవలం 10,000 మంది మిగిలినారు. మిగతా వారందరూ కూడా 22,000 మంది తిరిగి వారి వారి స్థలాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ 10,000 మందిని కూడా ఇంకా ఎక్కువే అంటున్నాడు అని మరొక పరీక్ష పెట్టాడు. గిద్యోను 10,000 మంది నిలిచి ఉన్నారు, వీరు కూడా ఎక్కువగానే ఉన్నారు, ఇంకా తగ్గాలి, ఇంకా తక్కువ మందితోనే వెళ్ళాలి అని గిద్యోనుతో అంటూ, నీళ్ళ యొద్దకు వారిని నడిపించు, నేను ఒక సలహా చెప్తాను, ఎవరైతే నిలిచి నీళ్లు తాగుతారో, 5వ వచనం చూడండి, అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా దేవుడు అంటాడు, కుక్క గతుకున్నట్లు తమ నాలుకలతో నీళ్లను గతికిన ప్రతి వారిని
త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతివారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చారు. ఈ 10,000 మందిని మరి నీళ్ళ యొద్దకు నడిపించు. అక్కడ నేను ఒక చిన్న ప్రయోగం చెప్తాను. నిలబడి నీళ్లు తాగిన వారిని నిలుపు, వంగి నీళ్లు త్రాగిన వారిని తిరిగి పంపవచ్చు అని ఒక చిన్న పరీక్షలాగా పెట్టాడు. అప్పుడు 6వ వచనం చూడండి. 300 మంది 5వ వచనము, అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివారిని త్రాగుటకు, తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివారిని త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతివారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చారు. నీళ్ల దగ్గర పరీక్ష. నిలబడి నీళ్లు తాగిన వాళ్ళు మరి మోకాళ్ళలోని కృంగిన ప్రతివాడు 2 గుంపులుగా వారు నీళ్లు తాగినట్టు కనపడుతుంది. మొదటి వారేమో నిలబడి నీళ్లు త్రాగిన వారు, రెండవ వారేమో మోకాళ్ళు వంగి నీళ్లు త్రాగిన వాళ్ళు. ఈ ఇద్దరిలో మొదట నిలబడి నీళ్లు తాగిన వారు 300 మంది. 6వ వచనం 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళ నుండి కృంగిరి. ఈ 10,000 మందిలో కేవలం 300 మంది మాత్రమే ధైర్యముగా నిలబడి నీళ్లు త్రాగినారు. మిగతా వారందరూ కూడా అంటే దాదాపుగా 9,300 మంది వాళ్ళు భయపడిపోయి మోకాళ్ళు లొంగి, కృంగి అనే మాట ఉంది. కృంగి భయంతో నీళ్లలో దాక్కోవాలన్నట్టుగా వారు కృంగి నేల మీద నీళ్లు తాగిన వారుగా ఉన్నారు. 7వ వచనం, అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మేము రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాడు. కాబట్టి గిద్యోను, కేవలం 300 మందిని మాత్రమే నువ్వు తీసుకుని వెళ్ళు మిద్యానీయుల మీదకి. మిగిలిన వారందరూ వారి వారి చోట్లకు తిరిగి పంపించేసి. వీళ్ళందరూ అక్కర లేని వాళ్ళు, వీరికి ఊరికే చూపడకు మాత్రమే ఉన్నారు. వీరు కృంగిపోయినారు, నీళ్ళల్లో మోకాళ్ళు నీళ్ళలో దాక్కుంటున్నారు వీళ్ళు. కనుక మొదటనేమో 32,000 మంది కానీ 22,000 మంది వెనక్కిపోయారు. వారంతా పిరికివారు. అసలు యుద్ధం అంటేనే భయం పట్టుకున్న వాళ్ళు. శత్రువుల మీదకి పోవడం అంటే వారికి ఇష్టం కాదు. అంత పిరికి జనము. కనుక వాళ్ళు ఆగిపోయారు అక్కడ. కేవలం 1000 మంది మిగిలినారు. సరే, వీరైనా గట్టిగా పోరాడగలవారా అది తెలుసుకోవడానికి నీళ్ల యొద్దకు రమ్మన్నాడు. నిలబడి నీరు తాగిన వారు 300 మంది కేవలం నిలబడకుండా మోకాళ్ళొంగినట్టు వంగి కృంగి నీళ్లలో దాక్కోవడానికి అన్నట్టుగా వారు నీళ్ళ లోపల కృంగి మోకాళ్ళొంగిన వారు మిగతా 9,300, 9,700 పోతే 300 మాత్రమే మిగిలినారు. ఇప్పుడు వీరితో మనం చదువుకున్న 7వ వచనంలో అప్పుడు యెహోవా అనే మాట చదువుతాం. ఎప్పుడు? కేవలం 300 మంది మాత్రమే యుద్ధ సన్నద్ధులై నిలబడిన వారు. మిగతా వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఆ 300 మందితోనే జనులు నీకు అప్పగిస్తానన్నాడు. చూడండి, జనులందరూ తమ తమ చోట వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను అనే మాట 7వ వచనంలో చూస్తున్నాం. ఆ 7వ వచనం ప్రారంభంలో గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. మంచి మాట కదా. 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తాను. 300 మనుషుల ద్వారా మాత్రమే, 300 మంది మాత్రం చేతనే లేదా వారి ద్వారా మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాను, ఇశ్రాయేలు ప్రజలను మీరు మిద్యానీయులు మీ చేతికి అప్పగిస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నారు. తర్వాత 9వ వచనం,
ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. ఏమంటాడు? నువ్వు లేచి ఎళ్ళు, లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగిస్తాను. అప్పటికి ఇంకా గిద్యోనులో కొంత సంశయం ఉన్నట్టుగా కనబడుతుంది. గిద్యోను ఇక లేచి నీవు వెళ్ళుము, దండు మీదికెళ్ళు, వారిని చేతికి అప్పగిస్తాను అంటూ ఇంకో మాట అన్నాడు చూడండి. పోవుటకు నీకు భయమైనలా, ఒకవేళ ఇంకా ఈ కొద్ది మందితో నువ్వు వెళ్ళడానికి భయపడితే, కొద్ది మందితో నీవు భయపడితే నీ పనివాని తీసుకుని వెళ్ళు అనే మాట అంటాడు. 11వ వచనం, వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడిన చెప్పగా అతడును అతని పనివాడి పూరాయిను ఆ దండులో ఉన్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. చివరిగా గిద్యోను మరికొంచెం భయంతో ఉన్నప్పుడు, సరే నీకు తోడుగా నీ పనివాడైన పూరాయిను తీసుకుని వెళ్ళు, సంశయం లేకుండా వెళ్ళు, భయం లేకుండా వెళ్ళు అని ఇంకొకరిని కూడా అదనంగా తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. 12వ వచనం, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువులందలే లెక్కలేనివై ఉండెను అని చూస్తాం. గమనించారా? అక్కడ మిడతల దండంత విస్తారమైన మిద్యానీయుల సైన్యం ఉంది, ఒంటెలున్నాయి. మరి ఇసుక రేణువుల్లాగా లెక్కలేనంత మంది ఉన్నారు, ఒంటెలా విస్తారంగా ఉన్నాయి. అప్పుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఇక గిద్యోను ఒక కళ వచ్చిందట. ఏంటి ఆ కళ అంటే, గిద్యోను వచ్చి 13వ వచనంలో, గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించు, ఇంకొకరికి వచ్చింది ఒక వ్యక్తికి, అతని చెలికాంతో ఆ యొక్క కళ యొక్క భావాన్ని వివరిస్తున్నాడు. అది ఏమిటి అని అన్నప్పుడు, నేను ఒక కలగంటిని, అదేమిటంటే యవల రొట్టె ఒకటి మిద్యాను దండులోనికి తొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయింది అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో తనకొచ్చిన కళ గురించి చెప్తున్నాడంట. ఒక యవల రొట్టె దొర్లుకుంటూ మిద్యానీయుల దండులోనికి దొర్లుకుంటూ వచ్చినప్పుడు, మరి ఒక గుడారం మీదకి అది వచ్చినప్పుడు ఆ గుడారం పడిపోయి తలకిందు అయిందట. అప్పుడు గుడారం పడిపోయిందట. ఇది కళలోని విషయం. ఒక వ్యక్తి తనకొచ్చిన కళను గురించి ఇంకొక వ్యక్తికి చెప్తున్నప్పుడు ఈ గిద్యోని సంగతి మరి వింటున్నాడు. 14వ వచనం, అందుకు వాని చెలికాడు ఏమంటాడంట, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయుడు ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోతున్నాడని ఉత్తరం ఇచ్చాడు. ఆ విన్నవాడు ఏమన్నాడు, ఇది ఏంటో కాదు, ఇది గిద్యోను ఖడ్గము. గిద్యోను ఖడ్గం మిద్యానీయుల మీదకి వచ్చి ఆ దండంతటిని, ఆ మాట చక్కగా ఉంది కదా, యోవాషు కుమారుడికి గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను అని మనం చూస్తున్నాం. కనుక దొర్లుకొని వచ్చినటువంటి ఆ యవల రొట్టె ఏమిటి అని అంటే, గిద్యోను ఖడ్గము. మిద్యానీయుల మీదకి వచ్చి మరి గుడారమును పడవేసి గుడారం తలకిందులు చేసినటువంటి ఆ యొక్క యవల రొట్టె ఏమిటి అంటే, గిద్యోను ఖడ్గము, మిద్యానీయుల మీదకి వచ్చి వారి నాశనం చేసిన ఖడ్గము అని మనం గమనిస్తాం. ఇందులోని పాఠాన్ని మనం ఉదయకాలం గమనించవలసింది ప్రియులారా. విస్తారమైన మిద్యానీయులను, మిడతల దండులాగా ఉన్న మిద్యానీయులను వారితో యుద్ధం చేసి
వారి మీద దండయాత్ర చేసి వారి మీద జయం పొందుటకు కేవలం ఇశ్రాయేలును 600 మంది మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకోమన్నాడు. అంటే కొద్ది మంది చేత ఎక్కువ మంది పైన జయము పొందుట, కొద్ది మంది చేత ఎక్కువ మందిని జయించడం ఇందులో గమనిస్తున్నాం. అది ఎలా సాధ్యం? ఎక్కువ మందిని ఎక్కువ మందితో జయించడం, మరి ఎక్కువ మందితో తక్కువ మందిని జయించడమా? తక్కువ మందితో ఎక్కువ మందిని జయించడమా? మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, తక్కువ మందిని జయించడానికి ఎక్కువ మంది కావాలి అంటాం. మన వాళ్ళు తెలుగులో సామెత చెప్తారు, చిన్న పామునైనా పెద్ద కర్రత కొట్టాలి అంటారు. ఇది మానవ ఆలోచన. చిన్న పామునంట పెద్ద కర్రతో కట్టాలంట. అంటే తక్కువ మంది అయినా, అవతలి వాడు బలహీనుడైనా శక్తిహీనుడైనా బలం ఉపయోగించి శక్తిని ఉపయోగించి ఎక్కువ మందితో ఆ తక్కువ మందిని జయించాలి అనేది మానవ ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటంటే తక్కువ మందితో ఎక్కువ మందిని జయించుట అనేది దేవుని ఆలోచన. అందుకు దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి అని. ఎక్కువ మంది చేత తక్కువ మందిని జయిస్తే దేవునికి ఏం మహిమ? కానీ తక్కువ మంది చేత ఎక్కువ మందిని జయించగలిగినప్పుడు అది దేవుని శక్తి చేత సాధ్యమైనది అని గ్రహించారు కనుక తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని మనం చూస్తున్నాం. దేవుడు ఒక మాట చదువుదాం నుండి మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. అక్కడ కూడా మరి మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. యోనాతాను అంటే సౌలు కుమారుడు యోనాతాను, అతను కూడా ఇదే మాట అంటాడు. చూడండి 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదమురమ్ము. దండు అంటే పెద్ద బెటాలియన్ లాగా. ఈ సున్నతి లేని వారు అంటే ఫిలిస్తీన్లు. అక్కడనేమో మిద్యానీయులు, ఇక్కడనేమో ఫిలిస్తీన్లు. ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదమురమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధమును మోయి వారితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. గమనించండి, ఫిలిస్తీయుల విస్తారమైన దండు మీదకి పోవాల్సి వచ్చింది. అప్పుడు యోనాతాను అంటాడు ఈ మాట, సున్నతి లేని ఈ ఫిలిస్తీయులు అంటే సున్నతి లేని వారు, ఈ దండు కాపురం మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో. అనేకుల చేతను కొద్ది మంది చేతను రక్షించడకు యెహోవాకు అడ్డమా? దేవునికి అడ్డమా? దేవునికి ఎక్కువ మంది బలము కావాలా? కొద్ది మంది చేతనైనా రక్షించడా అని యోనాతాను అనటం మనం గమనిస్తున్నాం. మరొక మాట 105వ కీర్తన చూద్దాం. చూడండి 105వ కీర్తన. 105వ కీర్తన 10వ వచనం నుండి. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చారు. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలులకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగరు. నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి అని మనం చూస్తున్నాం. ఇచ్చి ఆయన ఎవరినైనా వారి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజ్యమును రాజులను గద్దించను. దేశం మీదకి ఆయన కరువు రప్పించను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశను. వారి కంటే ముందుగా ఆయన ఒకరు పంపెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ చూడండి,
మంచి మాట అర్థం చేసుకోవాలి. అదే వచనంలో వారి సంఖ్య కొద్దిగా ఉండినను దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ కుటుంబం వారు మాత్రం తన సొంత కుటుంబాన్ని స్వకీయులను బంధువులు విడిచిపెట్టి అబ్రహాము కానాను దేశానికి కనానుకు రావడం జరిగింది. అప్పుడు వారి సంఖ్య బహు కొద్దిగా ఉండింది. ఆ సందర్భంలో ఈ మాట చెప్పబడింది. వారి సంఖ్య కొద్దిగా ఉన్నా సరే, అంతేకాకుండా కొద్ది మంది కనాను దేశంలో పరదేశులుగా ఉన్నారు. వారిది కాని దేశం పరాయి దేశంలో ఉన్నారు. కనాను దేశంలో ఎంతమంది ఉన్నారంటే కొద్ది మంది. 11వ వచనం దేవుడు ఏం చేశాడు? వారికి కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశం మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాడు. ఆ దేశమును కొలచి 12 గోత్రముల వారికి ఎవరి భాగమును వారికి ఆ దేశమంతా పంచిపెట్టాడు. కొలవబడిన స్వాస్థ్యముగా అంటే మరి సర్వే చేసినట్టుగా సర్వే రాళ్ళు పాతించి సరిహద్దు రాళ్ళు స్పష్టంగా అందరికీ వారి వారి గోత్రం లెక్క చొప్పున కనాను దేశమును పంచిపెట్టాడు. ఆ మాట యాకోబును కట్టడగాను ఇశ్రాయేలు నిత్య నిబంధనగా స్థిరపరిచున్నాడు. వారు జనం నుండి జనమునకు ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమును తిరుగులాడుచున్నారు. ఇప్పుడు ఏమైనారు? ఒక కుటుంబం వారు ఒక జనమైనారు. ఒక జనమైన వారు ఒక రాజ్యమైనారు. ఒక రాజ్యమైన వారు రాజ్యం తర్వాత రాజ్యమునకు విస్తరిస్తా ఉన్నారు అని మనం చూస్తున్నాం. కొద్ది మంది అక్కడ ఉన్నారు. మొదట పిలువబడినప్పుడు వచ్చినప్పుడు కొద్ది మంది, తర్వాత బహుసంఖ్య విస్తరించింది. ఏమన్నాడు అబ్రాహాము దేవుడు? నీ సంతానం లేనప్పుడు అబ్రహామును చెప్పిన మాట, నీవు సంతానం పొందుతావు, నీ భార్య గర్భవతి కుమారుని కంటుంది, నీ జనములు విస్తరిస్తాయి, ఇసుక రేణువులే విస్తరిస్తాయి, ఆకాశ నక్షత్రంలాగా విస్తరిస్తాయని దేవుడు ఆస్వాదించాడు. కొద్ది మంది నుండి విస్తారమైన జనముగా దేవుడు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కొద్ది మంది చేతనైన దేవుడు తన పనిని విస్తరింప చేస్తాడు అనే మాట. కొద్ది మంది చేతనైనను దేవుడు తన యొక్క సంఘమును విస్తరింప చేస్తాడు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, దేవుని యొక్క కృప చేత విస్తారమవుతాడు. అందుకే మరి కొరింథీ పట్టణాన్ని గురించి దేవుడు అన్న మాట, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అన్నాడు. అంతేకాదు, మన మనుషుల పట్టు జారులుగా చేస్తానన్నాడు. ఈ మాటలన్నిటినీ ఆధారం చేసుకుని మనం ఒక మాట గమనించుకుంటే ఏమిటంటే, ఒక్క మాట చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలవబడి ఉంటే చూచితిని. ఒక రోజు వస్తుంది, అప్పుడు గొప్పవారేమి కొద్దిమంది ఏమి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన యొక్క సింహాసనం ఎదుట, ధవలమైన సింహాసనం ఆయన ఎదుట నిలబడాల్సింది అని మనం. మంచిది. ప్రభు యొక్క సేవలో ఉంటున్నా మనము చిన్నవారమైనా పెద్దవారమైనా దేవుడు చిన్నవాడిని తన పనిలో వాడుకుంటాడు. మనందరం ఎరుగుదు, నయమాను దగ్గర పని చేయించున్నటువంటి చిన్నది అని మనం చూద్దాం. పని మనిషి పరాయి దేశం నుండి దాసత్వంగా తీసుకుని రాబడిన దాసి అయిన పని మనిషి నయమాను భార్యకు సువార్త చెప్పింది. చిన్నదే కాని యజమానురాలైన సైన్యాధిపతి అయిన నయమాను భార్యకు సువార్త చెప్పింది. యవన సోదరులారా, మీరు చిన్న వయసు ఉన్నవారైనా నయమాను పని దాసురాలైనటువంటి ఆ బాలిక చిన్న వయసు గలది, పని మనిషి
చిన్న పని చేసేది. పెద్ద యజమాని యొక్క భార్యకి సువార్త చెప్పింది. నేను చిన్నవాడను అనుకొనవద్దు. నేను బాలుడని అనుకొనవద్దు. దావీదు బాలుడయుండగా గొల్యాతు మీదకి యుద్ధానికెళ్ళాడు. బాలుడు నువ్వేం చేస్తావు, చిన్నవాడు నువ్వేం చేస్తావని సౌలు కూడా పలుకుతాడు. కానీ నేను కాదు యుద్ధం చేసేది ప్రభువుని, దేవుడని, యెహోవా నామమున యుద్ధానికి వెళ్తున్నాను అని దావీదు అన్నాడు. చిన్నవాడైన దావీదు పెద్దవాడైన గొల్యాతును సంహరించాడు. ఇలా బైబిల్లో చిన్నవాడిని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు, మనల్ని కూడా వాడుకుంటాడు. యవన సోదరులు మరీ ముఖ్యముగా చిన్న వయసులో ఉన్నారు, విద్యార్థులుగా ఉన్నారు, చిన్న యవన ప్రాయములో ఉన్నారు. కొద్దిమంది మీరు ఓ చిన్న శిష్యుల సంఖ్య కూడా ఆనాడు 12 మంది మొదట ఏర్పరచుకున్నారు. ఆ చిన్న సమూహం వెళ్ళారు. ఇంకా అందులో ఇద్దరిద్దరిని గ్రామాలకు పంపినాడు. 12 మందిని ఒకే గుంపుగా పంపలేదు. కేవలం ఇద్దరిద్దరినిగా వారి గ్రామంలోనికి పంపినాడు. అలాగే ఈ దినాల్లో కూడా దేవుని పని జరగాలంటే కొద్ది మందిని మనం బలహీనపడవలసిన పని లేదు. యవనస్తులకు మిక్కిలి మరి యవన ప్రాయంలోని సంఘంలోని ప్రియ సోదరులారా, లేదా మిగతా స్థలాల్లో ఎక్కడ ఉండినా సరే మీరు యవన ప్రాయంలో ఉన్నారు కాబోలు, యంగ్స్టర్స్ గా ఉన్నారు కాబోలు, ప్రభు కొరకై పూనుకొనండి. ప్రభు కొరకై బాల్యకాలములోనే ప్రభులోనికి రండి. యవన కాలంలో దేవుని యొక్క సేవకు రండి. సేవా పరిచర్యకు రండి. భారంతో పనిచేయండి. ప్రార్థనాపూర్వకంగా పనిచేయండి. సమర్పణతో పనిచేయండి. ప్రభువు మిమ్మల్ని బలముగా తన చేతుల్లో వాడుకుంటాడు. దేవుడు వాడుకునే మనుషులు ఎప్పుడు కూడా బలముగా ఉంటారు. వారు రాబోయే కాలంలో మంచి విజయాలు సాధిస్తారు. ఆత్మను సంపాదించేవారైతే సంఘాలను కట్టేవారుగా తయారవుతారు. సంఘాలను కట్టేవారైతే సంఘాలను ఏలేవారుగా ఉంటారు. ముందుగా ఆత్మను సంపాదించే వరం కలిగి ఉండాలి. దేవుని అడగండి, ప్రభువా నా ద్వారా కొన్ని ఆత్మలైనా సంఘాన్ని చేరివచ్చినట్లుగా, నా ద్వారా కొందరైనా రక్షించబడి సంఘములో చేరగలిగినట్లుగా నాకట్టి కృపావరం దయచేయమని ప్రార్థన చేయండి. మనుషుల పట్టు జారులుగా చేతును అన్నాడు. కాబట్టి మనుషులను సంపాదించే వరం కావాలి. మరి సంఘములోని యవనస్తులైన వారిని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు యవనస్తులైన వారు మొదట మీరు సంఘ సహవాసములో ప్రతి కూడికలో తప్పనిసరిగా క్రమము చొప్పున మీరు ఎడతెగక సంఘములో మాదిరి కలిగి ఉండాలి. మీ మాదిరి ప్రవర్తన ఇతర జీవితాలను ప్రభావితం చేస్తుంది. మీరు ఇతరులకు సువార్త చెప్పే ముందుగా, దేవుని పని చేయడానికి ముందుగా మీరు మాదిరైన జీవితాన్ని చూపించాలి. పనులు చేయవచ్చు, పరిచర్య చేయవచ్చు, కానీ ప్రభు సన్నిధిలో కూర్చోవడం అభ్యాసం చేసుకోవాలి. ప్రతి మీటింగులో కూడా మీరు కనబడాలి యవనస్తులు. ప్రతి మీటింగులో కూడా యవనస్తులైన వారు సంఘములో కనబడాలి. అప్పుడే ప్రభు మిమ్మలను ముందుగా ఉంచుతాడు. అప్పుడే ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. అప్పుడే ప్రభువు తన చేతుల్లో మిమ్మల్ని పెట్టుకుంటాడు. అప్పుడే ప్రభు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. కనుక సువార్తకు వస్తారు, కానీ మందిర సహవాసానికి రారు అనుకోండి. ఇతర పనులు చేస్తారు, కానీ వాక్య కూడికకు రారు, ప్రార్థనకు రారు అనుకోండి. ఎలాగ వాడుకుంటాడు మిమ్మల్ని? ఎలా నమ్మకస్తులని సంఘానికి సాక్ష్యం పొందగలరు మీరు? మొదట సంఘములో సహవాసం రెగ్యులర్ గా కలిగి సాక్ష్యం సంపాదించుకోండి. సంఘములో యవనస్తులు తప్పిపోవడానికి కారణమవుతుంది అది. సహవాసానికి రాకుండా, వాక్య కూడికకు రాకుండా, ప్రార్థనా కూడికకు రాకుండా, ఆరాధన కూడికకు రాకుండా, వాక్యాన్ని వినడానికి కూర్చోకుండా దేవుని చేతిలో వాడబడరు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో చదువుకున్నట్టుగా మొదట 32,000 మంది వచ్చినారు కదా. 32,000 మంది పెద్ద గుంపు. భయం అంతా వాళ్ళకు. వెళ్ళిపోమన్నాడు అలాంటి వాళ్ళంతా.
స్క్రీన్ అవుట్ చేస్తా ఉన్నాడు. దేనికైనా ఉద్యోగానికి స్క్రీన్ అవుట్ చేస్తారు కదా, యోగ్యులు ఎవరు అని. దేవుని పనికి ఎవరు యోగ్యులో స్క్రీన్ అవుట్ కావాలి. కాబట్టి 22,000 మంది ఆగిపోయినారు, పిరికివారు. తర్వాత కూడా మరలా 9,300 మంది ఆగిపోయినారు, వాళ్ళు పిరికివారు, పనికిరాని వారు. చివరికి మిగిలింది 300 మంది మాత్రమే. ఆ మిగిలిన వాళ్ళు శేషంలో నీవున్నావా లేదో గమనించు. యూదా శేషం కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించింది అని మనం చదువుతాం. శేషం జనం చాలు, కొద్ది మంది చాలు. దేవుడు కొద్ది మంది ద్వారా అయినా, ఎక్కువ మంది ద్వారా అయినా తన పని జరిగించగలడు. సంఘములు బాగా నమ్మకస్తులైన వారు కొద్ది మంది అయినా చాలు. ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. కొద్ది మంది చేతనైనా రక్షిస్తాడు, కొద్ది మంది చేతనైనా దేవుని పని జరిగిస్తాడు. మరి యవనస్తులను వాడుకుంటాడు, చిన్న వయసు గలను వాడుకుంటాడు. నీకున్న కృపావరం చిన్నదైనా సరే నమ్మకం ఉంటే చాలు. బలా నమ్మకమైన దాసుడా అని పిలిచినప్పుడు దేవుడు తన చేతుల్లో బలమైన సాధనంగా వాడబడతాం. అలా చేయటకు ప్రభు సాయం చేయనుగాక.